మీ ముందు కొన్ని చిత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఈ చిత్రాలను చూసి మన కథ చెప్పాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూడండి. పావురం చిలుక ఉంది. అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక పావురము ఉండేది. అదే చెట్టు మీద చీమ కూడా నివసిస్తూ ఉండేది. అవి రెండు స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఇక్కడ చూడండి, బాగా వర్షం వచ్చింది. వర్షం వస్తే బాగా నది పారుతుంది. ఈ యొక్క చెట్టుపై నుంచి చీమ ఏమైందంటే కింద నీళ్ళలో పడిపోయింది. పడిపోయిన తర్వాత చీమ కొట్టుకొని పోవడం పావురం చూసింది. పావురం చూసి ఆ యొక్క మర్రి చెట్టు యొక్క ఆకుని ఆ యొక్క నీళ్ళలో వేసేసింది. వేసిన తర్వాత ఆ చీమ ఆ యొక్క ఆకు మీద ఎక్కి పావురము ఆ ఒడ్డుకు వచ్చేటట్లుగా చేసింది. చేసిన తర్వాత చీమ బతికి బయటపడింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వేటగాడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క పావురాన్ని తుపాకీ తీసుకొని కాల్చడానికి వేటకు వచ్చి ఆ చెట్టుపై కూర్చున్నటువంటి ఆ యొక్క పావురాన్ని కాల్చడానికి గురి పెట్టాడు తుపాకీతో. ఆ చీమ చూసింది, అయ్యో నా మిత్రుడైనటువంటి పావురాన్ని ఈ యొక్క వేటగాడు చంపుతున్నాడని చెప్పేసి వేగంగా వచ్చి ఆ వేటగాని యొక్క కాలిని గట్టిగా కరిచిన వెంటనే ఆ యొక్క వేటగాని యొక్క గురి తప్పి ఆ యొక్క తుపాకీ గుండు పావురానికి కాకుండా పక్కన ఉన్నటువంటి చెట్టుకు తగిలింది. చెట్టుకి కొమ్మకు తగిలింది. అప్పుడు పావురం ఎగిరిపోయింది. సంతోషంగా ఆ యొక్క పావురం చీమ దగ్గరికి వచ్చి, మిత్రమా నువ్వు నన్ను ప్రాణాలతో కాపాడినావు, నువ్వు లేకపోతే ఈరోజు నేను చనిపోయేదాన్ని అని చెప్తే, అప్పుడు చీమ అంటుంది, ఒకప్పుడు నేను కూడా నీళ్ళలో కొట్టుకొని పోతుంటే నీవు నన్ను కాపాడినావు, కాబట్టి మనలో మనం సహాయం చేసుకోవడము పెద్ద గొప్ప ఏం కాదు, కాబట్టి మనము మంచి స్నేహితులము అని చెప్పేసి ఇద్దరు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా ఉపకారమే చేయాలి, అపకారం చేయకూడదు. అంటే ఒకరు మంచి పని చేస్తే మనం మంచి పని చేయాలి, కానీ చెడ్డ పని మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు అని ఈ పావురం చీమ కథ వల్ల మనకు తెలిసిపోయింది. మీరు కూడా అంతే, ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలి. వాళ్ళు కూడా మీకు ఎప్పుడైనా కష్టాలు ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు. ఓకేనా? అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకో. ఉపకారానికి మించినటువంటిది ఏది లేదు. ఉపకారం అంటే ఏమి? మంచి పనులు అనమాట. ఓకే, మంచి చేయడాన్ని ఉపకారం అంటాం. అపకారం అంటే చెడ్డ చేయడం. కాబట్టి ఎప్పుడు మంచి చేయాలి, కానీ చెడ్డ ఎప్పుడు కూడా చేయకూడదు. సో మనం ఈ కథ వల్ల, పావురం చీమ కథ వల్ల ఉపకారానికి ఉపకారమే చేయాలి అనేటువంటిది మనకు తెలుసుకున్నాం. ఓకేనా? గుడ్, వెరీ గుడ్.